ఆ వేదము చేత ఆవిష్కరింపబడిన ధర్మం కాబట్టి ఇది సనాతనమైనటువంటి ధర్మము. అంటే దీని పుట్టుక ఎవ్వరికీ తెలియదు. పుట్టుక లేనిది అన్నప్పుడు అంత పరమపవిత్రమైనది కాబట్టి ఇది నశించిపోవడం అన్న మాట కూడా ఉండదు. అక్కడ లేని విషయం గురించి బెంగపెట్టుకోవడం ఏమిటంటే సనాతన ధర్మానికి ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో. ఎన్ని రాటుపోట్లు తిందో ఏమైంది సనాతన ధర్మానికి? ఏమవదు. ఎప్పటికీ చెక్కు చెదరకుండా అది అలా నిలబడి ఉంటుంది. కారణం ఏమంటే ఒకటే కారణం. సనాతన ధర్మమునందు చెప్పబడినది ఏది అంటే ఓం శాంతి శాంతి శాంతి. అందరూ శాంతిగా ఉండాలి. అందరూ శాంతిగా ఉండాలి అన్నది ఎందుకు నిలబడదు సమాజంలో? నిలబడి తీరుతుంది. సత్యం వద ధర్మంచర, ఇంతకన్నా చెప్పడానికి ఎక్కడైనా ఏమైనా ఉంటుందా? ఇంకా సత్యమును పలుకు, ధర్మాన్ని పాటించు. అదే వాంగ్మయము యొక్క సమస్త సారము.